ఆకాశమందున్నాడు అనేది తేల్చాం. మనం భూమి మీద ఉన్నాం, ఆయన ఆకాశమందు ఉన్నాడు. అయితే భూమి మీద మనం జీవించిన ఈ జీవిత కాలంలో ఈ భూమి మీద జరిగేటువంటి మన సంగతుల్లో కొన్ని ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడుతున్నాయట. వాటిల్లో మొట్టమొదటిదిగా మనం చెప్పుకోవచ్చు పరిశుద్ధుల ప్రార్థనలు. ఏదైనా ఒక విషయాన్ని గురించి దేవుని ముందు మనం అడిగినప్పుడు అది దేవుని సన్నిధికి వెళ్ళిద్దా లేదా అన్న దానిలో ప్రార్థించే వాళ్ళకి ఒక ధర్మ సందేహం. కొంతమందికి ఆ విషయంలో కావాల్సినంత అనుమానం ఉన్నందున నేను దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు నేను చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరతున్నాయి అన్న నిశ్చయత లేని వాళ్ళు దేవుని ముందుకెళ్ళి ప్రార్థనలో దేవునికి కొన్ని విన్నపాలు చెప్పడానికి ఇష్టపడరు, ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారంటే నేనేదో పోయి మాట్లాడుతున్నాను కానీ ఆ మాటలన్నీ ఆయన దగ్గరికి వెళ్తున్నాయా అనే ధర్మ సందేహం. కానీ దేవుని వాక్యంలో అనేక చోట్ల వ్రాయబడి ఉంది, మనం చేసేటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి నిశ్చయముగా చేరుతున్నాయి. ఇంకా చెప్పాలంటే దేవుని రక్తములో కడగబడిన పరిశుద్ధుల ప్రార్థనలతో పాటు దేవుణ్ణి ఎరగని అన్యజనులు సైతం తమకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి క్రమముగా జీవించేటువంటి వ్యక్తులు సైతం దేవునికి ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు కూడా ఆయన సన్నిధికి చేర్చబడుతున్నాయని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి రక్తములో కడగబడిన పరిశుద్ధులు అనగా మన ప్రార్థనలే కాదు, దేవుణ్ణి ఎరుగని అన్యజనులు చేసేటువంటి ప్రార్థనలు సైతం సృష్టికర్తకు వాళ్ళు చేసే విన్నపాలు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తున్నాయని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. మనం ఏమనుకుంటామంటే మన ప్రార్థనలే వెళ్తాయని కొంతమందికి నమ్మకం, కొంతమందికి నమ్మకం ఉండదు మన ప్రార్థనలు వెళ్తున్నాయి దేవుని దగ్గరికని. కానీ మన ప్రార్థనలు ఖచ్చితంగా వెళతాయి, అనుమానం లేదు, 100% వెళతాయి. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఎరగని అన్యజనుల ప్రార్థనలు సహా వెళతాయి. దానికి నిరూపణ 2 వచనాలు మీకు చూపిస్తా బైబిల్లో. మొట్టమొదటిది, అన్యజనుల ప్రార్థనలు దేవుని సన్నిధిని వినబడతాయా అంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు కైసరయలో. అతడు గురించి దేవదూత ప్రత్యక్షమై ఏం మాట్లాడాడో చూడండి. 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు ఈ మాటను బట్టి మారు మనసు ఎరగని, యేసు క్రీస్తు ప్రభువుని ఎరగని ఒక అన్యజనుడి ప్రార్థనలే జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేర్చబడినవి అని దూత సాక్ష్యం ఇచ్చినప్పుడు, సృష్టికర్తను ఎరిగి ఆయన నామమును ఎరిగి ఆయన రక్తములో కడగబడిన పరిశుద్ధుడు అయిన నీవు, పరిశుద్ధురాలవైన నీవు, పరిశుద్ధులమైన మనము చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవా? వెళ్తాయా వెళ్ళవా? వెళ్తాయా వెళ్ళవా? పెద్దగా చెప్పరే. మరి ఎందుకు కొంతమంది అనుమానిస్తారు? ఎందుకు కొంతమందికి నిశ్చయత ఉండదో? ఎందుకు కొంతమందికి సందేహం ఉంటుంది? ఎందుకు కొంతమంది ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తాయని విశ్వాసంతో ప్రార్థన చేయరు, దాని కొరకు ఆసక్తి చూపరు? కారణం ఏంటి? చాలా సంగతులు మనం చదువుకుంటున్నాం, వాక్యంలో వింటున్నాం, కానీ రూఢి అని నమ్మట్లా. అందుకే చాలా విషయాలు మనం తీవ్రంగా చేయటల్లా.
ఆశువుగా, ఆచారంగా, ఏదో తప్పనిసరి అన్నట్టుగా, అనాసక్తిగా చేస్తున్నాం. ఎందుకు? చాలా విషయాలు చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, కానీ రూఢి అని నమ్మట్లా. అందుకే డౌట్ ఉన్నందున, సందేహం ఉన్నందున ఆసక్తి పుట్టట్లా. ఇక్కడ గమనిస్తే కొర్నేలి ప్రార్థనలే. అప్పటికి కొర్నేలికి మారు మనసు లేదు. కొర్నేలి ఒక అన్యజనుడు, యేసు తెలియదు. తన మనస్సాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు సృష్టికర్త యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రతిరోజు బహుశా యూదులలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు ఇతనికి. ఎందుకంటే యూదులు ప్రార్థించే కాలంలో ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఇంచుమించు పగలు 3 గంటల వేళ ఇతను ప్రేయర్లో ఉన్నాడు. మీరు గమనిస్తే అపోస్తల కార్యం 3లో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని ఉంటుంది. పగలు ఇంచుమించు 3 గంటలు ప్రార్థనా కాలమున. ఇక్కడ దేవదూత కూడా కొర్నేలి దగ్గరికి ఎన్నింటికి వచ్చాడు? 3 గంటల వేళ వచ్చాడు. అంటే అప్పటికే కొర్నేలి ప్రార్థనలో ఉన్నాడు. వాస్తవంగా ఇది యూదులు ప్రార్థన చేసుకునే టైం. బహుశా ఈ అన్యుడైనటువంటి కొర్నేలికి యూదులైన వారు ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు. వారిని బట్టి జీవము గల దేవుని గురించి కొంత సమాచారం ఇతనికి ఉంది. ఆ యూదమత విశ్వాసం, ఆ దైవం, వారి నియమనిష్టలు బహుశా ఇతనికి నచ్చినట్టున్నాయి. ఇతడే కాదు, ఐథియోపియా రాణి అయిన కందాకే దగ్గర మంత్రిగా ధనాగారం అంతటి మీద ఉన్న నపుంసకుడు కూడా అన్యజనుడే. కానీ ఐథియోపియా నుండి యెరూషలేము వచ్చి యెరూషలేములో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆరాధించి వెళ్ళే అలవాటున్న వ్యక్తి. ఐథియోపియాలో వాళ్ళు ఆరాధించేవి లేవా? ఉన్నాయి, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. వాటి విషయంలో తనకేవో సందేహాలు ఉన్నాయి. ఆ విషయంలో అతనికి ఒక స్పష్టత ఉంది, అవి సరైనవి కావు అని. మరి సరైన దేవుడు, అసలైన దేవుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు ప్రభువు. అందుకే అన్యజనుడైనటువంటి ఈ నపుంసకుడు ఐథియోపియా నుండి రథం వేసుకొని యెరూషలేముకు వచ్చి అక్కడ ఆరాధించి వెళ్ళేవాడు. ఆ వెళతా యెషయా గ్రంథం కొనుక్కొని వెళ్తుంటేనే ఫిలిప్పు సువార్త చెప్పింది. ప్రియులారా, మనమే కాదు, దేవుని ఎరగని అన్యజనుల్లో కూడా కొంతమందికి తాము సేవించుచున్న వాటి ఎడల సరైన అభిప్రాయము లేదు. మనం సేవించే దేవుని పట్ల సదభిప్రాయం ఉంది. వారు యేసయ్యని ఫాలో అవుతున్న విషయం కూడా మనకి కొంతమందికి తెలుసు. చాలామంది అన్యజనులు విశ్వాసులై ఆయన్ని ఫాలో అవుతున్నారు. మనం అన్యజనుడు అంటే చాలు ద్వేషించడం మొదలు పెడతాం. కానీ అన్యజనుల్లో కూడా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, మనకంటే బాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారని మర్చిపోవద్దు. అన్యజనుల్లో కూడా అనేకులకు దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడని మర్చిపోవద్దు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఒకప్పుడు మనం అన్యజనులం, మనకు బయలుపరుచుకున్నాడు, ధన్యులం అయ్యాం. ఇప్పుడున్న అన్యజనులకు కూడా తర్వాత బయలుపరుచుకుంటాడు, వారు సహా ధన్యులు అవుతారు. కొద్దిగా ఆగండి, అది జరిగిద్ది. తూర్పు దేశపు జ్ఞానులు విశ్వాసులా, అన్యులా? ఎవరు? విశ్వాసులా, క్రైస్తవులా, యూదులా, అన్యులా? అన్యులు. కానీ వాళ్ళు చూసావా, వెళ్ళారు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన్ని మొదటిగా పూజించి ఆయనకు కానుకలు సమర్పించి ఆయనను మహిమపరిచిన వ్యక్తులు చూడండి. అన్యజనులు. సో తూర్పు దేశపు జ్ఞానులు అన్యులు, కానీ వాళ్ళకు బయలుపరచబడింది. బిలాము అనేవాడు ఒక అన్యుడు, కానీ వానికి కూడా యెహోవా గురించి తెలిసింది. ఐథియోపియా రాణి యొక్క మంత్రి నపుంసకుడు అన్యుడు, కానీ వానికి కూడా ఇశ్రాయేలీల దేవుడు యెరూషలేములో ఉన్నవాడు నిజమైన దేవుడు అని తెలిసింది. ఇక్కడ అన్యుడైన కొర్నేలి కూడా
దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళని దేవుడు కనిపెట్టాడు, అన్యజనులకు బయలుపరుచుకుంటున్నాడు. అంతేకాదు వారి ప్రార్థనలు సహా ఆయన వింటున్నాడు. ముందుగా వాళ్ళని ఎందుకు చూపించానంటే వాళ్ళనే అంతగా గుర్తించి, వాళ్ళనే అంత గౌరవించి, వాళ్ళ ప్రార్థనలకి అంత ప్రయారిటీ ఇస్తే దేవుడు ప్రభువుని గుర్తిరిగిన మన ప్రార్థనకు మరి నిశ్చయముగా విలువిచ్చును కదా. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ ఉన్నవాళ్ళు తీసుకొని చూడండి. ఒకసారి 3వ వచనం చూడు. 8వ అధ్యాయం, ప్రకటన 8:3. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. చూసారా? మళ్ళీ ఒక్కసారి ఆ వచ్చిన 3, 4 వచ్చిన మళ్ళీ మీరు చూడండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. చూసారా? పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అంటే ఆ ప్రార్థనలు ఏవో పాత్రల్లో పట్టుకొని పోయినట్టుగా తీసుకెళ్ళారు అక్కడికి. ఇప్పుడు ప్రార్థనలు ఏమన్నా వస్తువులా? గంపలో వేసుకొని పోవటానికి, లేకపోతే పాత్రల్లో వేసుకొని మోసుకొని పోవటానికి, లేదా సంచులు గోతాముల్లో వేసుకొని పోవటానికి ఏమన్నా వస్తువులా? ప్రార్థనలు అంటే దేవునితో మనం మాట్లాడే మాటలు. మీరు ఒకసారి గట్టిగా స్తోత్రం చెబితే సంతోషిస్తాం. ఇంకొకసారి, ప్రార్థనలు అంటే పరిశుద్ధులు, భక్తులు దేవునితో పలికే మాటలు. అవి వస్తువులు కాదే. వస్తువులా? అవి ఏమన్నా గింజల, ధాన్యమా? వాటితో పాటు ఇంకా కొన్ని మిక్స్ చేసి తీసుకెళ్ళటానికి. కానీ అన్నట్టు, అవునన్నట్టుగానే ఉంది అక్కడ. దేవునితో మనం మాట్లాడేటువంటి మాటలు దూతలు వచ్చి తీసుకెళ్తున్నారనేది మీరు నమ్మగలరా? ఆ ప్రార్థనలతో పాటు పరిమళ ధూప ద్రవ్యములను కూడా కలిపి, ఆ ధూప ద్రవ్యములతో పాటు ఈ ప్రార్థనలు కలిపి, మొత్తం కలిపి దేవుని సన్నిధికి చేరున్నట్లు వాళ్ళు సమకూరుస్తున్నారు అని మీకు తెలుసా? ఈ వచనాలు మళ్ళీ చదవండి, అర్థమైద్ది. చాలా మందికి నిశ్చయత. కానీ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన ఎంతగా గౌరవించబడుతుందో, పరిశుద్ధుల ప్రార్థనలు ఎంతగా దూతల చేత కొనిపోబడుతున్నాయో, వాటికి ఎంత విలువ ఉందో ఒక్కసారి చూడండి. చదువు మళ్ళీ 3, 4 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. చూసారా? పరిశుద్ధుల ప్రార్థనలతో కలపటానికి ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయట. చదువు. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. చూసారా? చేరిందా లేదా? ఒట్టిగా చేరలేదంట. మన విజ్ఞాపనలకు, మన ప్రార్థనలన్నిటికీ పరిమళ ధూపాన్ని కూడా యాడ్ చేశారంట. అంటే మన విజ్ఞాపనలను తీసుకొని పోయారు. ఇప్పుడన్నా నమ్మకం కుదిరిందా? లేకపోతే ఇక అంతే అన్న బతుకంతా? చెప్పండి. మన ప్రార్థనలు దూతలు కొనిపోతున్నారు. ఆ ప్రార్థనలకు పరిమళ ధూప ద్రవ్యములను కలుపుతున్నారు. అన్నీ కలిపి ప్రభు సన్నిధికి సమర్పిస్తున్నారు అన్నది ఇప్పుడన్నా అర్థమైందా లేదా? సన్నిధికి చేరిందా లేదా? అమ్మా యేసయ్యా, నా యేసయ్యా, నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెను వెంటనే నా స్తుతి యాగం అన్నాడు అక్కడ. కానీ ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు అని స్పష్టపరచబడ్డాయి. అంటే మన స్తుతి యాగం చేరిది అంతకంటే ఉత్తమంగా ప్రార్థనలు చేరతాయి అని రాసుకో. ఎట్లా పోతాయి అక్కడికి? అసలు ఆ ప్రార్థనల్లో ఏమేం కలుపుతున్నారో చూడు. పరిమళ ధూప ద్రవ్యములు అంట కలుపుతున్నారంట. ఆయన దగ్గరకు పోయేసరికి ఒక సువాసన వెళ్తుందట. ఆ సువాసనతో పాటు పరిశుద్ధుల రిక్వెస్ట్లు కూడా వెళ్తాయట. ఆయన సన్నిధికి చేరేనో అన్న కాడ రౌండ్ కొట్టుకో. ఆయన సన్నిధికి చేరిన దగ్గర రౌండ్ కొట్టాలి. లేఖనంలో గుర్తుండాలి. చేరిన తర్వాత ఏం జరిగింది? సంవత్సరమునకు ప్రత్యుత్తరం వచ్చెను అని ఉందా? వెంటనే మళ్ళీ అక్కడి నుంచి జవాబు వచ్చింది చూడు. చదువు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు తక్షణమే ఆన్సర్, కొన్నిసార్లు టైం తీసుకొని, కొన్నిసార్లు కొంచెం టైం తీసుకొని, కొన్నిసార్లు వెంటనే. చదువు. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములను కలిగెను. దేవునికి స్తోత్రం. అది లెక్క. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది అన్నది నిశ్చయం. మన దోషములు ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయాలతో దేవుని శరణు వేడుకొని ఇక మనం మొదలుపెట్టి ప్రభుతో మాట్లాడే ప్రతి మాట ఆయన సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడుతుంది. కాబట్టి ప్రార్థన వెళ్తుందా లేదా, మనవులు వెళుతున్నాయా లేవా అన్న సందేహం ఏ విశ్వాసికి రావద్దు. అన్యజనుల ప్రార్థనలే జ్ఞాపకార్థంగా ప్రభు సన్నిధికి చేరినప్పుడు నీ ప్రార్థనలు మరి నిశ్చయముగా చేరుందని గుర్తుపెట్టుకో. దీనికి లేఖనం ప్రకటన 8:3, 4, 5 వచనాలు సాక్ష్యం. ఆమేన్.